గణేశాయ నమః, గాయత్రీదేవి నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. ఈరోజు శ్రీ శుభకృతనామ సంవత్సరం ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము తారీఖు 9వ తారీఖు ఏప్రిల్ 2022 సంవత్సరం, వారము శనివారము, తిథి అష్టమి, రాత్రి 10 గంటల 26 నిమిషాల దాకా కూడా అష్టమి ఉండి తదుపరి నవమి వస్తుంది. నక్షత్రం పునర్వసు నక్షత్రం, రాత్రి 1 గంట 57 నిమిషాల దాకా కూడా పునర్వసు నక్షత్రం ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం వస్తుంది. వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషాలు ప్రారంభమై 2 గంటల 27 నిమిషాల దాకా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 31 దాకా ఉంటుంది. ఈరోజు సూర్యోదయానికే ఈ దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది. అమృత గడియలు రాత్రి 11 గంటల 17 నిమిషాలకు ప్రారంభమై 1 గంట 3 నిమిషాల దాకా ఉంటాయి. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు శుభప్రదంగా ఉండడానికి, అనుకున్న పనులని విజయవంతం అవ్వడానికి, గ్రహస్థితి దోషాలు పోవడానికి ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజ చేసుకోవాలి. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. తృతీయ రాశిలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది. ఏ ప్రయత్నం చేసినా సరే దిగ్విజయం అవుతుంది అని చెప్పచ్చు. అలాగే వస్త్రాలు కొనుగోలు చేయడం, అలాగే ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయడం, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడం, అలాగే ఇంటికి ఏదైనా కొంచెం మరమ్మతులు చేయించుకోవడం లాంటి చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అధిక శ్రమ ఉంటుంది, కానీ శ్రమకు తగ్గ ఫలితాలు లభించడం వల్ల ఆనందం కనపడుతుంది. కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేయడం, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, విదేశీ ప్రయత్న అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ పెడతారు. దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి. వ్యాయామాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి గతంతో పోల్చుకుంటే బాగుంటుంది. ఏ పనినైనా సరే చాలా సునాయాసంగా తొందరగా పూర్తి చేస్తారని చెప్పచ్చు. స్నేహితుల ద్వారా చక్కని అనుకూలతలు బాగా కనపడుతున్నాయి. అన్ని పనుల్లోనూ కూడా దిగ్విజయంగా ఈరోజు ఖచ్చితంగా అన్ని పనులు పూర్తి చేస్తారని చెప్పచ్చు. అలాగే ఇంట్లో ఉండేటటువంటి ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు చాలా శాతం పరిష్కారం అవుతాయి. కోర్టు తగాదాలు కానీ, ఇంట్లో గొడవలు కానీ తగ్గుతాయని చెప్పచ్చు. మంచి మంచి అవకాశాలు ఎదురవుతాయి. ప్రేమికులకి కలిసి వచ్చే కాలము, వివాహ ప్రయత్నాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి. మానసికంగా ఆనందంగా ఉంటారు. కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేస్తారు. చాలా రకాల విషయాల్లో ముందడుగు వేస్తారు. అతి కష్టం మీద ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా పొందే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులకు పోటీ పరీక్షలో విజయం ఖచ్చితంగా లభిస్తుందని చెప్పచ్చు. బాగా కష్టపడాలన్న తపన ఉద్యోగస్తులకి, విద్యార్థులకి కూడా బాగా కనపడుతోంది. అన్ని రంగాల వారు ఈరోజంతా కూడా సమయాన్ని వృధా చేయకుండా కాలాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా సంపాదన పెరుగుతుంది. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. రుణాలు తీర్చగలుగుతారు. అప్పుల బాధ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో ఆనందము, సంతోషము, కుటుంబ సభ్యులతో ఎక్కువగా కాలాన్ని గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడమే కాకుండా వ్యాయామాలు చేయడము, పౌష్టికాహారాన్ని తినడానికి ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులకి టెక్నికల్ పరంగా, టెక్నాలజీ పరంగా మంచి ఉన్నతమైనటువంటి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకి పదవి అధికార యోగ్యతలు, అలాగే ఉద్యోగంలో మన్ననలు కనపడుతున్నాయి. స్త్రీలకి మానసిక ఆనందము, కుటుంబంలో గొడవలు తగ్గడము, సఖ్యత, భర్తతో సౌఖ్యం కనపడుతోంది. అలాగే వ్యాపారస్తులందరికీ కూడా ఆశించిన మేర ధనప్రాప్తితో పాటుగా వ్యాపార లాభాలు, అలాగే నష్టం భర్తీ అయ్యే అవకాశాలతో పాటుగా మంచి అద్భుతమైనటువంటి లాభాలు అయితే మాత్రం ఈరోజు వ్యాపారస్తులందరికీ కనపడుతున్నాయి. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ద్వితీయ రాశిలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి జీవిత భాగస్వాములతో గొడవలు, అలాగే కుటుంబంతో వివాదాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడము, ప్రేమికులు విడిపోయే అవకాశాలు, ప్రేమ వ్యవహారాల సమస్యలతో పాటుగా మానసిక అశాంతి కనపడుతోంది. చెప్పుడు మాటలు విని నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్త. ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు, దీర్ఘకాలిక రోగాల బెడద, మానసిక అశాంతి, తొందరపాటుతనాలు, అలాగే భవిష్యత్తు గురించి బాగా టెన్షన్ పడడం, అలాగే ప్రతి విషయానికి కంగారు, మానసిక ఒత్తిడి, ఆందోళన బాగా కనపడుతున్నాయి. శారీరకంగా అలసట, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, అంతర్గత శత్రువులు పెరగడము, అలాగే నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు, కోపతాపాల వల్ల సమస్యలు, అలాగే అనవసరమైన గొడవలు బాగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితుల్లో కొంచెం అతలాకుతలమయ్యే అవకాశాలు, అలాగే సమయానికి డబ్బులు చేతికి అందక ఇబ్బందులు, స్నేహితులతోటి, ప్రేమించిన వ్యక్తులతోటి వివాదాలు, బంధువులతోటి గొడవలు, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడము, అక్కర్లేనటువంటి సమస్యలు ఎక్కువ అవ్వడము, ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవడంతో పాటుగా
ప్రయాణాల్లో చిన్న చిన్న ప్రమాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. డబ్బుల విషయంలో జాగ్రత్త, ఎవరిని నమ్మకండి. ఎందులోనూ పెట్టుబడులు పెట్టడం కానీ, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఈరోజు మంచిది కాదు. అలాగే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. గొడవలు పెరిగిపోయే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. క్రయ విక్రయాలు నష్టాలు ఉన్నాయి కాబట్టి స్థలాలు కానీ, పొలాలు కానీ, వాహనాలు కానీ అమ్మడం కొనడం మంచిది కాదు. అలాగే ఆదాయం మాత్రం ఈరోజంతా కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు, ఆదాయపరంగా ధన నష్టం కనపడుతోంది. అప్పుల బాధలు పెరగడము, బ్యాంకు రుణాలు మంజూరు అవ్వకపోవడము, రుణాలు తీర్చలేకపోవడము, ఈఎంఐలు కట్టలేకపోవడము, కుటుంబం వల్ల ఖర్చులు అధికమవ్వడము, ఆరోగ్యపరంగా ఇబ్బందుల వల్ల మానసిక ప్రశాంతత లేకపోవడంతో పాటుగా వ్యాయామాలు చేయకపోవడము, పౌష్టికాహారాన్ని తినకపోవడము, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఇంట్లో గొడవలు, కాలేజీలో సమస్యలు బాగా పెరుగుతున్నాయి, జాగ్రత్త. ఉద్యోగస్తులకి కష్టపడినా ఫలితం లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము, స్త్రీలకు ముఖ్యంగా ఇంట్లో అశాంతి, కుటుంబంలో గొడవలు, మానసిక ప్రశాంతత లేకపోవడం కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి పెట్టుబడులు తగ్గ లాభం లేకపోవడం వల్ల కొంచెం ఈ రోజంతా కూడా ధన నష్టం బాగా కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఈరోజు కనపడుతోంది. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. జన్మంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా విందు వినోదాల్లో అయితే మాత్రం చాలా చక్కగా పాల్గొంటారని చెప్పచ్చు. ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి అవకాశాలు రావడం, వివాహ ప్రయత్నాలు అనుకూలించడంతో పాటుగా చాలా రకాల అవకాశాలు వచ్చి ఈరోజంతా దిగ్విజయంగా అనుకున్న పనులు సాగుతాయి. ముఖ్యంగా ఏదైనా అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారని చెప్పచ్చు. అలాగే ఆహార నియమాలు పాటిస్తారు, వ్యాయామాలు చేస్తారు, అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. రుణ బాధ నుంచి బయటపడతారు. ఆర్థికంగా చాలా విపరీతమైనటువంటి ధనప్రాప్తి కనపడుతుంది ఈరోజు. అలాగే ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించే ప్రయత్నాన్ని చేస్తారు. ఎప్పటి నుంచో ఈ పని అవ్వటం లేదు అని ఆలోచించేటటువంటి పని నెరవేరుతుంది. గృహయోగం, గృహం కట్టాలనుకున్నా, లేదా ఇళ్ల స్థలాలు కొనాలనుకున్నా, లేదా స్థలాలు కొనాలనుకున్నా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఉండే గొడవలు తగ్గుతాయి, ఐకమత్యత పెరుగుతుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, ఖరీదైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే శ్రమకు తగ్గ ఫలితం లభించడం వల్ల చాలా ఆనందంగా ఈరోజు ఉంటారు. ముఖ్యంగా ఆదాయం బాగా పెరుగుతుంది, అప్పులు తీరుస్తారు, బ్యాంకు రుణాలు మంజూరవుతాయని చెప్పచ్చు. అలాగే కుటుంబంలో సఖ్యత, అన్యోన్యత, ప్రేమానురాగాలు, ప్రేమికుల మధ్య అన్యోన్యత, భార్యాభర్తల మధ్య సఖ్యత బాగా పెరుగుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న తపన, వ్యాయామం చేయాలన్న తపన బాగా పెరుగుతాయి. విద్యార్థులు కొత్తగా ఆలోచిస్తారు. అలాగే టెక్నాలజీ పరంగా ఎక్కువగా శ్రద్ధ పెడతారని బాగా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి స్థాన మార్పులు, ఇంక్రిమెంట్లు, అలాగే మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలందరికీ కూడా ఉదయం నుంచి సంతోషంగా ఉండడం, కుటుంబంతో ఆనందంగా గడపడం, సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా అలంకార సంబంధమైనటువంటి వ్యాపారాలందరికీ, హోల్సేల్ వ్యాపారస్తులకి విపరీతమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశివారు చాలా చక్కగా ఈ రోజంతా కూడా అనుకూలించే పరిస్థితులే కనపడుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం మానసిక అలసట, నిద్ర సరిపోకపోవడం, మెంటల్ టెన్షన్లు, ఆలోచనలు ఎక్కువైపోవడం, భయము, ఆందోళన పెరగడంతో పాటుగా కొన్ని వ్యసనాలు అలవాటయ్యే అవకాశాలు, వ్యసనాల వల్ల సమస్యలు, రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. అలాగే తప్పుడు పనులు చేయడం కానీ, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కానీ ఈరోజు మీకు అనర్థంగా కనపడుతుంది. జాగ్రత్త. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల, మీ మాట తీరు బాగోకపోవడం వల్ల మీ కీర్తి, గౌరవాలు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. డబ్బులు సంపాదించేటటువంటి విషయంలో కానీ, లేదా కొన్ని జోద ప్రక్రియల్లో డబ్బులు పెట్టడం వల్ల కానీ, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కానీ, ఎవరికైనా డబ్బులు అప్పు ఇవ్వడం వల్ల కానీ ధన నష్టం కనపడుతుంది. జాగ్రత్త. అలాగే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ వేయాలి. ఈరోజు ముఖ్యంగా ధన నష్టము, కొత్త వ్యక్తులను నమ్మి మోసపోవడము, అలాగే స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి వ్యామోహాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. ముఖ్యమైన విషయాలు మర్చిపోవడము, మందమతి, బద్ధకం, లేజినెస్ బాగా పెరుగుతున్నాయి. జాగ్రత్త. తొందరపాటు మనస్తత్వం వల్ల కూడా కొంచెం అప్పులు చేసే అవకాశాలు, తొందరపాటు మనస్తత్వం వల్ల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా మత్తు పదార్థాలకి బానిసలయ్యే కొంతమంది అవకాశాలు కనపడుతున్నాయి కొంతమందికి. అలాగే మీలో మూర్ఖత్వ లక్షణాల వల్ల కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు, బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. అనవసరమైన వ్యక్తులతో మాట్లాడడం మంచిది కాదు. అలాగే ఆదాయాన్ని తగ్గ ఖర్చు పెట్టాలి తప్ప ఈరోజు అనవసరమైన ఖర్చులు పెట్టుకున్నట్లయితే, ఆన్లైన్ షాపింగ్లు చేసినట్లయితే ధన నష్టం బాగా కనపడుతుంది. మంచివారిని అపార్థం చేసుకోవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడము, కుటుంబంలో వివాదాలు, అలాగే
బంధువులతోటి కానీ లేదా అన్నదమ్ములతోటి కానీ అక్క చెల్లెలతోటి కానీ స్నేహితులతోటి కానీ వివాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం, ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడడం అనేటటువంటిది ఈరోజు చాలా అవసరం. ముఖ్యంగా డబ్బుల్లో విషయంలో ఇబ్బందులు, ఆదాయం తగ్గడము, రుణాలు పెరగడంతో పాటుగా ఎక్కువగా డబ్బుల గురించి ఆలోచనలు, టెన్షన్లు బాగా పెరిగే అవకాశాలు, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబంలో వివాదాలు, ఆరోగ్యం పట్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు విద్యార్థులకి ఏకాగ్రత లేక చదువు పాడయ్యే అవకాశం కనపడుతుంది కాబట్టి జాగ్రత్త. అలాగే కొంతమంది స్నేహితుల వల్ల చదువు పాడయ్యే అవకాశాలు, అలాగే ఎక్కువగా సెల్ ఫోన్ తోటి కాలాన్ని గడపడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి సెల్ ఫోన్లను పక్కన పెట్టి ఎక్కువగా చదవడానికి ఎక్కువ శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరం విద్యార్థులకు కనపడుతోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో కొంచెం మెంటల్ టెన్షన్లు, పనులు సకాలంలో పూర్తవక ఇబ్బందులు, ఒత్తిడి పెరగడము, పై అధికారులతో ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. జాగ్రత్త. స్త్రీలకి ఈరోజంతా కూడా ఆరోగ్యపు బెడద, మానసిక అశాంతి, ఆలోచనలు పెరిగిపోవడము, నిద్ర పట్టకపోవడము, నడునొప్పులు, వెన్నునొప్పులు రావడము, అలాగే రక్త సంబంధ దోషాలతో పాటుగా కుటుంబంలో కలహాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారంలో స్వల్ప నష్టాలతో పాటుగా అనుకున్న వ్యాపారాలు సాగక, వ్యాపారంలో పెట్టుబడులు సమకూరక, లేదా వ్యాపారపరంగా కొన్ని రకాల ఇబ్బందులు, ధన నష్టము, అరువులు ఇవ్వడం వల్ల, అప్పులు ఇవ్వడం వల్ల కొంచెం ఇబ్బందులు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు ఆచితూచి వ్యవహరించడం కనపడుతుంది. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చిన్న ఇబ్బందులు ఎక్కువ ఎదురయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకుని కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఇక ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి పోటీ పరీక్షల్లో విజయం పొందే అవకాశాలు విద్యార్థులకు కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల్లో వారికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. మీ మాటకి చక్కగా విలువ పెరుగుతుంది. అందరినీ మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామితో గొడవలు తగ్గుతాయని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో వివాదాలు తగ్గుతాయి. అనుకున్న అన్ని పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. బంధువులతో సఖ్యత, వ్యాపారంలో మంచి లాభాలు, వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, గృహాన్ని మరమ్మతులు చేసుకునే అవకాశాలు, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, అలాగే ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితాలు లభించడం వల్ల ఆనందం కనపడుతోంది. అలాగే ఈరోజు చేసే ప్రయాణాల్లో ఖచ్చితంగా లాభాలు, ఆనందం కనపడుతుంది. గొప్ప వ్యక్తుల యొక్క పరిచయము, అలాగే ఏ పని ప్రారంభం చేసినా సకాలంలో పూర్తవడము, పట్టుదల బాగా పెరగడము, కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేయడము, ఏ పని ప్రారంభం చేసినా సరే అది పూర్తయ్యేదాకా కూడా పట్టుదలతో పూర్తి చేసే అవకాశాలు, సంతోషంగా కాలాన్ని గడిపే అవకాశాలు, పని మీద శ్రద్ధ పెరిగే అవకాశాలు, బద్ధకం తగ్గే అవకాశాలు, అలాగే ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు, రుణబాధలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడము, సంపాదన పెరగడానికి ఆలోచనలు చేసే అవకాశాలు, ఆస్తి వివాదాలు పరిష్కరించుకునే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. అన్ని రకాల సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే సంపాదన పెరుగుతుంది. అలాగే సంపాదించాలన్న తపన కూడా బాగా పెరుగుతుంది. రుణాలు తీర్చాలన్న తపన బాగా పెరుగుతుంది. అలాగే కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబంలో సఖ్యత, కుటుంబంలో గొడవలు తగ్గడము, కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా బాధ్యతలు తీసుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ పెడతారు. వ్యాయామాలు చేయడం కానీ, మంచి ఆహారాన్ని తీసుకోవడానికి కానీ ప్రయత్నం చేయడం, మెడిటేషన్ చేయడం లాంటివి చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే ఈరోజు విద్యార్థులకి చక్కని వాక్సిద్ధి, అలాగే చదవాలన్న తపన, అలాగే ఏదైనా ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి విజయం కనపడుతుందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి మీ స్థాయి పెరుగుతుంది. అలాగే ఉద్యోగ కార్యాలయాలు గుర్తింపు లభిస్తుంది. ఇప్పటిదాకా పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయని చెప్పొచ్చు. స్త్రీలకి ఆభరణ యోగ్యత, వస్తులాభము, వస్త్రలాభం బాగా కనపడుతున్నాయి. కుటుంబంలో సౌఖ్యం కనపడుతుంది. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో చక్కని లాభాలతో పాటుగా ఆశించిన మేర ధనప్రాప్తి బాగా కనపడుతోంది. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవడమే కాకుండా అన్ని రంగాల్లోనూ కూడా విజయం పొందే అవకాశం బాగా కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. దశమరాశిలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు కీలక వ్యవహారాల్లో స్నేహితుల యొక్క సహకారం ఖచ్చితంగా పొందుతారని చెప్పచ్చు. అయితే మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు పొందడం వల్ల ఆనందము, మంచి సభలు, సమావేశాలు పాల్గొనడము, కీర్తి ప్రతిష్టలు పెరగడము, సంఘంలో గౌరవం పెరగడము, మీ శక్తికి మించినటువంటి పని చేయడం లేదా శక్తి మించి సహాయం చేయడం, అలాగే చెడు వ్యసనాలు తగ్గించుకోవడం, అలాగే మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేయడం, మెడిటేషన్ చేయడం, అలాగే వ్యాయామాలు చేయడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అలాగే ప్రేమించిన వ్యక్తులతో అన్యోన్యత, కుటుంబంలో సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఫ్యామిలీతో ఎక్కువగా కాలాన్ని గడపడం, ఎక్కువగా
తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ చేయడం, లేదా హోటల్స్లో కానీ వాటికి కానీ వెళ్ళి ఎక్కువగా ఆహారాన్ని భుజించే అవకాశాలు, అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వారికి కలిసి వచ్చే అవకాశాలు, ఆకస్మిక ధనలాభము, అప్రయత్న కార్యసిద్ధి కూడా కనపడుతున్నాయి. మంచి మంచి సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది, అంటే ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు కానీ, లేదా కుటుంబ గొడవలు కానీ, లేదా ఆస్తి వివాదాలు కానీ వీటి నుంచి బయటపడతారని చెప్పచ్చు. అలాగే ఆకస్మిక ప్రయాణాలు లాభాలు కనపడుతున్నాయి. ఏ పని ప్రారంభం చేసినా సరే ఖచ్చితంగా ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుందని చెప్పచ్చు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవడమే కాకుండా రుణాలు మంజూరవుతాయని చెప్పచ్చు, అప్పులు తీరతాయని చెప్పచ్చు, సమయానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పచ్చు. ఈరోజు సంపాదన పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా స్థలాలు కానీ, పొలాలు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు, బంగారం కానీ, బట్టలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అప్పుల బాధ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబంతో ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు బాగా చదవడానికి ప్రయత్నం చేస్తారు. చదివింది గుర్తుంచుకోవడానికి ఇంకా బాగా ప్రయత్నం చేస్తారు. కొత్త పుస్తకాలు చదవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులకి టీమ్ స్పిరిట్తో పనిచేయడంతో పాటుగా తోటి ఉద్యోగస్తులతో కలిసి ఆనందంగా సంతోషంగా పనిచేసి అనుకున్న కార్యాలు సాధించే అవకాశాలు, అధికారుల యొక్క మెప్పు పొందే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకి గృహంలో ఉండే సమస్యలు తగ్గడమే కాకుండా విరక్తి ఆలోచనలు తగ్గడము, అనుమానపు ఆలోచన నుంచి బయటపడడము, భర్తతో సౌఖ్యంతో పాటుగా వివాహం కాని స్త్రీలకు వివాహ యోగ్యత కనపడుతోంది. అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. వ్యాపారంలో విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కూడా బాగా కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు ఖచ్చితంగా కలిసొచ్చే అవకాశాలు, మానసిక ప్రశాంతత, చికాకులు తగ్గడము, మొండి బకాయిల వసూలు, అన్ని రంగాల్లోనూ కూడా విజయం కనపడుతుంది. కాబట్టి ఈరోజు ఈ రాశివారు కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కష్టపడకుండా డబ్బులు రావాలని చాలా రకాల తప్పులు చేసే అవకాశాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, మిత్రద్రోహము, నమ్మిన వారే మోసం చేసే అవకాశాలతో పాటుగా చెడు స్నేహితుల వల్ల పాడవడము, చెడు వ్యసనాల వల్ల పాడవడము, షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి నష్టపోవడము, డబ్బులు అప్పులు ఇవ్వడం వల్ల కానీ, షూరిటీ సంతకాలు పెట్టడం వల్ల కానీ నష్టపోవడము, కొత్త వ్యక్తుల్ని నమ్మి నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి. అకారణంగా కోపము, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, అలాగే ముఖ్యంగా కుటుంబంలో గొడవలు, ముఖ్యంగా కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తుల వల్ల ఖర్చులు, ఒంటరి ప్రయాణాలు, అలాగే మానసిక అశాంతి, ఒంటరితనము, విరక్తి ఆలోచనలు బాగా కనపడుతున్నాయి. చెడ్డ వ్యక్తులతో ప్రోత్సహించడం కానీ, చెడ్డ వ్యక్తులతో స్నేహం చేయడం కానీ మంచిది కాదు. ఈరోజు అప్పులు పెరిగే అవకాశాలు, ముఖ్యంగా రుణాలు మంజూరు అవ్వకపోవడము, సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము, డబ్బులు చేతిలో నిలబడకపోవడము, మీ మీద ఈర్ష్య ద్వేషం పెంచుకునే వాళ్ళు పెరిగిపోవడంతో పాటుగా మానసిక అశాంతి బాగా కనపడుతుంది. అలాగే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడకపోవడం వల్ల గొడవలు, మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకునే అవకాశాలు, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడము, కుటుంబంలో పిల్లల వల్ల సమస్యలు, అలాగే కొంతమంది వ్యక్తులు మీ మీద నిందలు వేయడము, అవమానించే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అనవసరమైన విషయాల్లో ఎక్కువగా తలదూర్చడానికి ప్రయత్నం చేయకండి. నిరాడంబరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆదాయం తక్కువగా కనపడుతుంది. ముఖ్యంగా ఈరోజు డబ్బులు ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. రుణాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు కనపడుతున్నాయి. కుటుంబంలో ఎక్కువగా వివాదాలు, మానసిక ప్రశాంతత తగ్గడము, ఆరోగ్యపు బెడద, దీర్ఘకాలిక రోగాల సమస్యలు, వ్యాయామం చేద్దామన్న కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే విద్యార్థులు ముఖ్యంగా అనవసరమైనటువంటి వ్యామోహాలు, అలాగే సమయాన్ని వృధా చేయడంతో పాటుగా చదువు పట్ల ఇంట్రెస్ట్ తగ్గడము, ఏకాగ్రత తగ్గడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లో ఇబ్బందులు కానీ, లేదా ఉద్యోగ కార్యాలయాల్లో ఇబ్బందులు ఎక్కువ అవ్వడం కానీ, ఆటంకాలు పెరగడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి అనవసరమైన విషయాల పట్ల ఎక్కువగా శ్రద్ధ పెట్టడము, డబ్బులు వృధా చేయడము, కుటుంబంలో మానసిక అశాంతి, అలాగే పుట్టింటి నుంచి చెడు వార్త వినే అవకాశాలు, అలాగే ఆరోగ్యపు బెడద బాగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు వ్యాపారంలో స్వల్ప నష్టాలతో పాటుగా కొత్త వ్యక్తులను నమ్మి మోసపోయే అవకాశాలు, నమ్మక ద్రోహాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడము, పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోవడము, ఎవరికి అరువులు ఇవ్వడం మాత్రం ఈరోజు మంచిది కాదు. అన్ని రంగాల విషయాలను కూడా ఈ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం ఇబ్బందులు, అవమాన పరిస్థితులు, మానసిక ఆందోళన, క్రయ విక్రయాల్లో నష్టాలు, ఇరుగు పొరుగు వారితో గొడవలు, కుటుంబంతో వివాదాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడము, చెడుగా ఆలోచించడము, చెడు ప్రవర్తన, కోపము, కొంచెం అక్కర్లేనటువంటి పనుల్లో ఎక్కువగా నిమగ్నం అవ్వడము, అలాగే సమస్యలు ఎక్కువ అయిపోవడం, అలాగే గతంలో సమస్యలు ఇంకా పెరిగిపోవడము, నరఘోష అధికమవడము, సోదరులతోటి సోదరీమణులతోటి వివాదాలు, కుటుంబంతో వివాదాలు, ప్రేమించిన వ్యక్తులతోటి వివాదాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, ఏ పని చేసినా కలిసి రాకపోవడము,
పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడము, బంధువర్గంతో అభిప్రాయ భేదాలు, అలాగే కొన్ని రంగాల వ్యాపారస్తులకి నష్టాలతో పాటుగా క్రయ విక్రయాలు నష్టాలు, అలాగే డబ్బులు పాడు చేసుకోవడము, ఓర్పు సహనం తగ్గడంతో పాటుగా మానసిక ప్రశాంతత లేకపోవడము, మెంటల్ టెన్షన్లు పెరగడము, భవిష్యత్తు గురించి భయము, ఆందోళన, రుణబాధలు పెరిగిపోయే అవకాశాలు, వ్యాపారస్తులకు నష్టాలు బాగా కనపడుతున్నాయి. మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవక కొంచెం ఇబ్బందులు, మొహమాట ధోరణి పెరగడం వల్ల సమస్యలు, కొంతమంది కొత్త వ్యక్తులు నమ్మడం వల్ల ఇబ్బందులు, పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల ఇబ్బందులు, చెడు పనులు, చెడు వ్యసనాలు, ముఖ్యంగా రాత్రి ప్రయాణాల వల్ల ప్రమాదాలు, అలాగే దురాశ వల్ల నష్టము, షేర్ మార్కెట్ డబ్బులు పెట్టడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే సంపాదన విషయంలో ఈరోజు తప్పులు చేసే అవకాశాలు, ముఖ్యంగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే రుణాలు ఇబ్బంది పడే అవకాశాలు, అప్పుల బాధలు పెరిగే అవకాశాలు, బ్యాంకు ఈఎంఐలు కట్టలేకపోవడము, కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల డబ్బులు ఖర్చు అవ్వడము, మానసిక ప్రశాంతత తగ్గడము, ఆరోగ్యపు బెడద బాగా కనపడుతున్నాయి. విద్యార్థులకి తల్లిదండ్రులతో ఇబ్బందులు, కాలేజీలో సమస్యలతో పాటుగా ఈరోజంతా కూడా కొంచెం అక్కర్లేనటువంటి విషయాలు, అలాగే ఆన్లైన్ పరమైనటువంటి గేమ్స్ ఆడడం వల్ల కానీ, సోషల్ సైట్స్లో ఎక్కువగా కాలాన్ని గడపడం వల్ల కానీ సమయం వృధా అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, మానసిక ప్రశాంతత తగ్గడము, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం కనపడుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలకి ఈరోజంతా కూడా డబ్బులు వృధా అయ్యే అవకాశాలు, ముఖ్యంగా కుటుంబంలో గొడవలు, భర్తతోటి చిన్న చిన్న విభేదాలు కనపడుతున్నాయి. అలాగే వ్యాపారస్తులకి సంపాదన కన్నా ఖర్చులు ఎక్కువైపోవడము, ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువైపోవడంతో పాటుగా మొండి బకాయిల వేధింపులు, అప్పులు ఇవ్వడం వల్ల కానీ, రుణాలు ఇవ్వడం వల్ల కానీ, లేదా అరువులు ఇవ్వడం వల్ల కానీ నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు ఎవరికి డబ్బులు అప్పు ఇవ్వడం కానీ, అరువులు ఇవ్వడం కానీ, షూరిటీ సంతకాలు పెట్టడం కానీ మంచిది కాదు. ఈరోజంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం అన్ని రంగాల వారికి కూడా కనపడుతోంది. కాబట్టి ఈరోజు కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా శాతం అన్నీ కలిసి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి, స్థల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి, అలాగే సంపాదన పెరుగుతుంది, ముఖ్యంగా అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి, అనుకున్నటువంటిది ఏదైనా సరే సాధించడానికి ప్రయత్నం చేస్తారు. పొలాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేయడం, ఇల్లు కట్టాలనుకున్నా, కొనుగోలు చేయాలనుకున్నా అనుకూలించడం, బంగారం కానీ, వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయడం, లేదా ఏదైనా ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అనుకున్నటువంటి అన్ని రకాల కార్యకలాపాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. పట్టుదల పెరుగుతుంది, మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నాన్ని చేస్తారు. అలాగే సోదరుల నుండి శుభవార్త వినడం కానీ, పుట్టింటి నుంచి స్త్రీలు సౌఖ్యాన్ని పొందడం కానీ, లేదా వివాదాలు తగ్గడం కానీ జరుగుతాయి. ఆర్థిక పరంగా గతంతో పోల్చుకుంటే కనుక చాలా బ్రహ్మాండమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది. అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు, చిన్ననాటి మిత్రులను కలుస్తారు, ప్రేమికులు కలుస్తారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, కుటుంబంలో గొడవలు తగ్గుతాయి, అలాగే బాగా ఆకర్షణ పెరుగుతుంది, అందరినీ ఆకట్టుకుంటారని చెప్పొచ్చు. అన్ని రంగాలలోనూ కూడా మంచి విజయం లభించే అవకాశాలు, కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, పెండింగ్ పనులు పూర్తి చేయడం, బద్ధకం తగ్గడం, పని మీద ఆసక్తి పెరగడం, సంఘంలో గౌరవం పెరగడంతో పాటుగా పట్టుదల పెరుగుతుందని చెప్పొచ్చు. విందు వినోదాల్లో పాల్గొంటారు, ఫ్యామిలీతో ఎక్కువగా కాలాన్ని గడుపుతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి లాభాలతో పాటుగా అన్ని రంగాల వ్యాపారస్తులకి విపరీతమైన ధనప్రాప్తి కనపడుతోంది. మొండి బకాయిలు వసూలు కనపడుతున్నాయి. అలాగే కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. సంపాదన పెరుగుతుంది, డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, దాచడం కానీ చేస్తారు. అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ఈఎంఐలు కట్టగలుగుతారని చెప్పొచ్చు. అలాగే కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులతోటి అన్యోన్యత పెరుగుతుంది. ఇప్పటిదాకా అవ్వనటువంటి పని పూర్తవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం, వ్యాయామాలు చేయడం, మంచి ఆహారాన్ని తీసుకోవడంతో పాటుగా చక్కని మానసిక ప్రశాంతత అయితే లభిస్తుందని చెప్పొచ్చు. విద్యార్థులకు చదవాలన్న తపన, ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయడంతో పాటుగా విదేశీపరమైనటువంటి విద్య కోసం ప్రయత్నంలో అనుకూలతలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి అవకాశాలు, నిరుద్యోగులకి లాభాలు కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో సౌఖ్యము, గృహంలో వివాదాలు తగ్గడము, ఇరుగు పొరుగు వారితో సఖ్యత, మానసిక ప్రశాంతత కనపడుతున్నాయి. వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో అన్ని రంగాల వ్యాపారస్తులకి ఈ రోజంతా కూడా లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. షష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చేసేటటువంటి ఏ పనినైనా సరే విజయం పొందగలుగుతారు. ముఖ్యంగా ఏ పనైనా సరే బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. వ్యాపారాలు విస్తరించుకుంటారు, వ్యాపారంలో లాభాలు బాగా కనపడుతున్నాయి, డబ్బులు బాగా సంపాదించాలని తపన బాగా పెరుగుతుంది. అలాగే కొత్త కొత్త విధానాలు అమలుపరుస్తారని చెప్పచ్చు. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం, తెలియని విషయాలు నేర్చుకోవడంతో పాటుగా ఈరోజంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉండడంతో పాటుగా ప్రశాంతత లభిస్తుందని చెప్పచ్చు. భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం, లేదా పాలసీలు తీసుకోవడం, లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం లాంటి చేసే అవకాశాలు, వ్యాపారంలో రొటేషన్ జరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకి
పరపురుషపరమైనటువంటి వ్యామోహాలు బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే పుట్టింటి నుంచి సౌఖ్యము, వస్తులాభం బాగా కనపడుతుంది. ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ పెడతారు. వ్యాయామాలు చేయడం, పౌష్టికాహారం తినడంతో పాటుగా దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయని చెప్పొచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఒడిదుడుకులన్నీ కూడా చక్కగా ఈరోజు సర్దుబాటు అవుతాయని చెప్పొచ్చు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి బాగా కష్టపడతారు. అన్ని రకాల వ్యవహారాలు సజావుగా సాగడమే కాకుండా అనుకున్న పనులు దిగ్విజయం అవుతాయి. ఆర్థిక పరిస్థితి గతంతో పోల్చుకుంటే మెరుగుపడుతుంది. అలాగే స్నేహితుల ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొత్త కొత్త ప్రదేశాలు తిరగడం, అలాగే విందు వినోదాల్లో పాల్గొనడం, ఫ్యామిలీతో ఎక్కువగా కాలాన్ని గడపడం, అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా చాలా శాతం రుణబాధ నుంచి బయటపడతారని చెప్పచ్చు. సంపాదన పెరగడము, డబ్బులను దాచడము, ఇన్వెస్ట్మెంట్లు చేయడము, అలాగే డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చేస్తారని చెప్పచ్చు. అప్పుల బాధ నుంచి బయటపడడానికి బాగా కష్టపడతారు. కుటుంబంతో కాలాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. విడిపోయిన ప్రేమికులు, భార్యాభర్తలు కలుస్తారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగుపడడంతో పాటుగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెరుగుతుంది. విద్యార్థులకి ఉత్తీర్ణత బాగా కనపడుతుంది పరీక్షల్లో. అలాగే చదవాలని తపన బాగా పెరుగుతుంది. ముఖ్యంగా తోటి విద్యార్థులతోటి ప్రయోగాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ కూడా అనుకూలతలు. ఎవరైనా సరే ఈరోజు కనుక ఇంటర్వ్యూలో పాల్గొన్నట్లయితే విజయం లభిస్తుంది. అలాగే వ్యాపారస్తులందరికీ కూడా మంచి వ్యాపార లాభాలు, స్త్రీలకు మానసిక ప్రశాంతత కనపడుతోంది. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఇక పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి బ్యాంకు లావాదేవీల వ్యవహారాలు ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా మానసిక వేదన, మనశ్శాంతి లేకపోవడము, ఆలోచనలు ఎక్కువగా టెన్షన్ బాగా పెరిగిపోవడము, ఆలోచనలు పెరిగిపోవడము, చాలా విషయాల్లో కొంచెం అనవసరమైనటువంటి తొందరపాటుకి గురవడము, కంగారు పనులు చేయడము, అలాగే పట్టుదల లేకపోవడము, ఏ పనిని కూడా సకాలంలో పూర్తి చేయకపోవడము, లేజీనెస్, బద్ధకం బాగా పెరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ప్రయాణాల్లో తొందరపాటు ప్రయాణం కానీ, మద్యపానం సేవించి వాహనాలు నడపడం కానీ, రాత్రి ప్రయాణాలు చేయడం కానీ ఈరోజు మంచిది కాదు. వృత్తి, వ్యాపార విషయాల్లో అనుకున్నంత యోగ్యత లేకపోవడము, అలాగే భూ క్రయ విక్రయాల విషయంలో వివాదాలు, అలాగే భూ సంబంధమైన వివాదాలు, కుటుంబంతో వివాదాలు, ఆస్తి వివాదాలు బాగా కనపడుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో విరోధాలు, ప్రేమికుల మధ్య అన్యోన్యత తగ్గడము, భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గడము, అనుమానపు ఆలోచనలు బాగా కనపడుతున్నాయి. కొత్త వ్యక్తుల్ని నమ్మి డబ్బు ఇవ్వడం వల్ల నష్టపోవడము, అనారోగ్య సమస్యల వల్ల ఎక్కువగా డబ్బులు ఖర్చు అవ్వడము, కుటుంబం వల్ల డబ్బులు ఖర్చు అవ్వడము, స్త్రీలతో పురుషులకి, పురుషులతో స్త్రీలకి విభేదాలు, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి. అలాగే బంగారం కానీ, వెండి వస్తువులు కానీ, డాక్యుమెంట్లు కానీ, తాళాలు కానీ పాడేసుకోవడం కానీ, పోవడం కానీ, కనపడకుండా పోవడం కానీ జరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. మీలో కొంచెం ఈరోజంతా కూడా బాధ్యత రాహిత్యం బాగా కనపడుతోంది. ముఖ్యంగా అగ్రిమెంట్లు కుదుర్చుకునేటప్పుడు కానీ, సంతకాల విషయంలో కానీ జాగ్రత్త. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు, ఆదాయం సరిగ్గా లేకపోవడము, సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము, అప్పులు బాగా పెరగడం లేదా రుణబాధలు బాగా పెరగడం, ఇబ్బంది పెట్టడం జరిగే అవకాశాలు, కుటుంబంతో సరైన సఖ్యత లేకపోవడము, కుటుంబ వ్యక్తులతో మీకు బాగా ఎక్కువగా మానసిక పరమైనటువంటి అవరోధాలు ఏర్పడము, అలాగే ఒకరికి మధ్య అనుమానపు ఆలోచనలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టకపోవడము, వ్యాయామాలు చేయకపోవడము, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు బాగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. విద్యార్థులకి వ్యసనాలు కానీ, లేదా చెడు స్నేహితులతో పరిచయాలు కానీ, లేదా సమయానికి కాలేజీలకు వెళ్ళలేకపోవడం కానీ, అనుకున్నటువంటి టార్గెట్ కంప్లీట్ చేయకపోవడం వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి సరైనటువంటి ఒక రకమైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం వల్ల కానీ, లేదా ఉద్యోగ కార్యాలయాల్లో పనులు వాయిదా పడడం కానీ, లేదా డాక్యుమెంట్ వ్యవహారాలు ఇబ్బందులు కానీ తలెత్తే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో విభేదాలు కనపడుతున్నాయి. కుటుంబంలో కొంచెం చిన్న మనస్పర్ధలు కనపడుతున్నాయి. ఇరుగు పొరుగు వారితో జాగ్రత్త, ఎవరిని నమ్మకండి, ముఖ్యంగా పరపురుషులని నమ్మకండి. అలాగే వృత్తి, వ్యాపార విషయాల్లో ఈరోజంతా కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి కాబట్టి వ్యాపారస్తులు కూడా ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం కనపడుతుంది. కాబట్టి ఈరోజంతా కూడా ఈ రాశివారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొంతమంది మిమ్మల్ని తీయని మాటలతోటి మోసం చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో గొడవలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు, ప్రేమికుల మధ్య వివాదాలు, అనుకోని ప్రమాదాలు, స్వల్ప గాయాలు, అలాగే వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. అలాగే కొంతమంది మిమ్మల్ని వేధించడం కానీ, బ్లాక్మెయిల్ చేయడం కానీ, గతంలో చేసిన సమస్యకి ఈరోజు బాగా ఇబ్బంది పడడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. శత్రువులు బాగా పెరిగే అవకాశాలు, నమ్మక ద్రోహాలు బాగా కనపడుతున్నాయి. కుటుంబంలో అనుకోని చిక్కులు, కుటుంబంలో గొడవలు పెరగడము, అలాగే భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, అలాగే ప్రేమికుల మధ్య ఐకమత్యత తగ్గడము, రుణబాధలు బాగా పెరగడము,
అలాగే సమయానికి డబ్బులు చేతికి అందక ఇబ్బందులు, ఉద్యోగంలో విపరీతమైనటువంటి మెంటల్ ప్లెజరు, అకారణంగా గొడవలు బాగా కనపడుతున్నాయి. అలాగే అన్ని రకాల విషయాలను కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం కనపడుతోంది, జాగ్రత్త. వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా నడపడం కానీ, క్రయ విక్రయాల వల్ల నష్టం కానీ కనపడుతోంది. ముఖ్యంగా మిత్రులతోటి కానీ, తెలియని వ్యక్తులతోటి కానీ వ్యవహారాలు నడపడం మంచిది కాదు. అలాగే షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం కానీ, ఎవరికి డబ్బులు అప్పు ఇవ్వడం కానీ మంచిది కాదు ఈ వారం, ఈ ఒక్క రోజు. ఈరోజు విద్యార్థులకి స్వల్పంగా ఏకాగ్రత లోపించడంతో పాటుగా బద్ధకం పెరగడము, లేజినెస్ పెరగడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఆదాయం తగ్గడము, సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము, మొండి బకాయిల వేధింపులు, అప్పుల బాధలు, మానసిక అశాంతి బాగా కనపడుతున్నాయి. కుటుంబంలో చిన్న చిన్న వివాదాల వల్ల మనస్తాపము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే విద్యార్థులకు ముఖ్యంగా స్నేహితులతో గొడవలు బాగా కనపడుతున్నాయి కాబట్టి కాలేజీలో జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది. అలాగే తోటి ఉద్యోగస్తులతోటి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం, సమయానికి ఉద్యోగ కార్యాలయానికి వెళ్ళడం అనేటటువంటి చాలా ముఖ్యం. ఈరోజు ఉద్యోగపరంగా చిన్న చిన్న అవరోధాలు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకి అసహనము, మానసిక ప్రశాంతత తగ్గడము, విరక్తి ఆలోచనలు, సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించడము, నిద్ర పట్టకపోవడము, కుటుంబంలో వివాదాలు బాగా కనపడుతున్నాయి. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారస్తులు క్రయ విక్రయాల్లో స్వల్పంగా ఇబ్బందులు, స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి ఎవరికి అరువు అవ్వడం కానీ అప్పు అవ్వడం కానీ మంచిది కాదు. ఈరోజంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఈ రాశి వారికి కనపడుతోంది. ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజ చేసుకోవడం వల్ల ఈరోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.